కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తాము అందించే దాదాపు అన్ని సేవలకు ఆధార్తో లింక్ చేస్తున్నాయి. గుర్తింపుతో పాటు ఇంకా చాలా పనులకు ఈ ఆధార్ అవసరమవుతుంది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డులో తప్పులుంటే చిక్కులు కూడా అంతే లెవెల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధార్ను అప్డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళి క్యూలో నిలబడి మరీ అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇకపై అలా ఆధార్ కేంద్రాల్లో ప్రయాసపడే పని అస్సలు ఉండదు. ఇంటి నుంచే సులభంగా ఆధార్లో తప్పులు సెట్ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు కూడా రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. రానున్న కొద్ది వారాల్లో అప్డేట్ కోసం ఆధార్ జెరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం అస్సలు ఉండదు. మిగతా డాక్యుమెంట్లు సబ్మిట్ చేసే పని అస్సలే ఉండదు. క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆధార్ను పూర్తిగా లేదా మాస్క్ వెర్షన్లో షేర్ చేయవచ్చు. కేవలం బయోమెట్రిక్ కోసమే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్ వరకు ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆధార్ అప్డేట్కు బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, పీడిఎస్, ఎంఎన్ఆర్ఈజీఏ వంటి డేటాబేస్ల నుంచి వివరాలు తీసుకుంటారు. దీని ద్వారా ప్రజలు ఆధార్ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫలితంగా నకిలీ డాక్యుమెంట్లతో ఆధార్ పొందే అవకాశం ఇకపైన ఉండదు. ఈ కొత్త విధానం కోసం ఓ యాప్ను కూడా తయారు చేసినట్లు యుఐడిఏఐ CEO భువనేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే ఉన్న 1,00,000 మెషిన్లలో 2,000 మెషిన్లను ఈ కొత్త టూల్కు మారాయని తెలిపారు. వేలిముద్రలు, ఐరిస్ ఇవ్వటం తప్ప మిగతా అన్నీ ఇంట్లోనే కూర్చొని మీరు సులభంగా చేసుకోవచ్చని ఆయన చెప్తున్నారు. అడ్రస్, ఫోన్ నెంబర్లు, పేరు మార్పు, పుట్టిన తేదీలో తప్పులు సరిదిద్దడం వంటివి కూడా ఇంటి నుంచే ఇకపైన మనం ఈజీగా చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ టు మొబైల్ లేదా యాప్ టు యాప్ ఆధార్ షేర్ చేయటం వల్ల ఆధార్ దుర్వినియోగం జరగకుండా చూసుకోవచ్చు. హోటళ్లలో చెక్-ఇన్ చేయడానికి, రైలులో గుర్తింపు ధృవీకరణకు ఇది ఉపయోగపడుతుంది. మీ డేటాపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మీ అనుమతితోనే డేటాను షేర్ చేయవచ్చు అని కూడా భువనేశ్వర్ కుమార్ అన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించాలని యుఐడిఏఐ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది. ఈ విధానం అమలు చేయడానికి CBSE ఇతర పరీక్ష బోర్డులతో యుఐడిఏఐ చర్చలు జరుపుతోంది. పిల్లల బయోమెట్రిక్, ఇతర వివరాలను అప్డేట్ చేయాలని కోరుతోంది. పిల్లలకు 5 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల మధ్య, అలాగే 15 నుంచి 17 సంవత్సరాల మధ్య ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మొదటి అప్డేట్ 5 నుంచి 7 సంవత్సరాల మధ్య పిల్లలకు 8 కోట్ల వివరాలు, రెండో అప్డేట్ కోసం 10 కోట్ల మంది అప్డేట్ వివరాలు మిస్ అయ్యాయి. వీటిని పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఆధార్ వాడకం తప్పనిసరి కాని సెక్యూరిటీ ఏజెన్సీలు, హోటళ్లు వంటి సంస్థల్లో కూడా తప్పనిసరి చేసేందుకు యుఐడిఏఐ వారితో సంప్రదింపులు జరుపుతోంది. కొత్తగా తీసుకొస్తున్న ఈ విధానం వల్ల ఆధార్ సెంటర్లకు వెళ్లకుండానే చాలా పనులు మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వటమే కాకుండా మోసాలు కూడా తగ్గుతాయి. ఆధార్ కార్డును సులభంగా, సురక్షితంగా ఉపయోగించుకునేందుకు యుఐడిఏఐ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ఆధార్ కార్డులోని వివరాలను ఎవరితో పడితే వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా కూడా మనం చూసుకోవచ్చు.